ఓం లక్ష్మీ నరసింహాయ నమః. శ్రీనివాసాయ పుత్రాయ మంగళం నీరాజనివాసాయ నిత్యాయ పరమాత్మనే స్వద్రా ప్రణనాథాయ శ్రీజగన్నాథాయ మంగళం మంగళకోసలేంద్రాయ మహనీయ. యాదాద్రి మహాదివ్య క్షేత్రం. ఈ క్షేత్రంలో మహావైభవంగా ధనుర్మాస వ్రత మహోత్సవం గత వైభవాల కంటే కూడా 1000 విధాలుగా మహా ఉత్సాహంగా నిర్వహింపబడుతుంది మాసోత్సవం. ఈ మాసోత్సవంలో ఈరోజు 5వ రోజు పాసురంలో భగవానుడి యొక్క దివ్య నామం యొక్క గొప్పతనాన్ని తెలియజెప్పడం జరిగింది. లక్ష్మీనారసింహస్వామి వారి కంటే కూడా లక్ష్మీనారసింహస్వామి వారి నామోచ్చరణకు ఫలితం ఎక్కువగా ఉంటుంది. ద్విగుణీకృతమైనటువంటి సత్ఫలితాలు భగవన్ నామస్మరణ వలన మనకు సిద్ధిస్తాయి. భగవానుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి చేష్టలు ఒకటా రెండా ఎన్ని అవతారాలు ఎత్తాడో అన్ని అవతారాల్లోనూ అసురులను సంహారం చేయడం కోసం ఆయన ప్రదర్శించిన మాయ మరి మనము కనలేము, చూడలేము, వినలేము. అంత గొప్పన మాయని మనకు భక్తి అనేటువంటి సూత్రం చేత కట్టుబడి ఇచ్చినాడు. తాను కూడా భక్తి అనేటువంటి తాడుతోనే యశోదాదేవి చేత కట్టబడ్డాడు. ఇవన్నీ ఆయన ఆశ్చర్యకరమైన చేష్టలు. ఆ తర్వాత ఒక పేరు, ఊరు, ఏరు ఇవి పాసురాల్లో చెప్పడం జరిగింది. ఈరోజు ఒక ఏరు. మనం ప్రతి సంకల్పంలోనూ కూడా పుణ్య నదులను స్మరించుకొని స్నానం చేస్తాం. మన శరీరానికి ఉండబడేటువంటి పూర్వజన్మ సంచితాలు, పాపాలు అన్నీ కూడా అణగారిపోతాయి. అదేవిధంగా భగవంతుడి నామం కనుక స్మరించినట్టయితే పాపాలన్నీ కూడా నశించిపోతాయి. ఆ తర్వాత ఊరు ఉత్తర మధురా నగరిలో ఆయన నిత్యము భగవత్ సంబంధం కలిగినటువంటి ఆ ఏరులో స్నానం చేసి భక్తులను రక్షించాలనేటువంటి దమాన్ని గడుపులో ఉంచుకున్నవాడు కాబట్టి దామోదరుడు అనేటువంటి పేరు మన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారికి సార్థకత చేకూర్చున్నది. ఆయనే మన జీవన ప్రకాశకుడు. ఆయర్ కులత్తు ఉందన్నాయి. ఆయన మన గ్రామంలోనూ మన దేశంలోనూ మన హృదయాలలోనూ ఉండటం వలన మన హృదీపకంగా హృదయ ప్రకాశకంగా భగవంతుడు ఇక్కడ ఉండి తాను ప్రకాశిస్తూ మనకు ప్రకాశాన్ని అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఈ వ్రతంలో భగవన్ నామ వైభవము, భగవంతుడి యొక్క పేరు, ఊరు, ఏరు వైభవాన్ని చెప్పడం జరిగింది. అందరూ సేవించండి, తరించండి. స్వస్తి. ఓం లక్ష్మీ నరసింహాయ నమః.